కూటమి ప్రభుత్వం మహిళా అభివృద్ధికి ఎప్పుడూ ముందుంటుందని ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు తెలిపారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని కళ్యాణ మండపంలో ప్రైవేట్ స్కూల్స్ డైరెక్టర్ల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎరపతినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. గత 5 ఏళ్లు వైసీపీ పాలనలో విద్యా వ్యవస్థ నిర్వీర్యమైందని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. వాటన్నిటినీ కూటమి ప్రభుత్వం సరిచేస్తూ ముందుకు వెళ్తుందని వివరించారు. పిడుగురాళ్ల మాచవరం మండలాలు ప్రైవేట్ స్కూల్స్ డైరెక్టర్స్ ఆత్మీయ సమావేశం. టీచర్స్ ఇప్పుడే చెప్పారు, మొత్తం మహిళా టీచర్స్ ఉన్నారని. మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా అదే ఆలోచిస్తున్నారు. రాబోయేది మొత్తం మహిళా రాజ్యం చేయాలని వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. రాబోయే రోజుల్లో మగవాళ్ళు ఖర్చులు డబ్బులు అడుకోవాలన్నా మిమ్మల్ని అడుక్కునే పరిస్థితి వచ్చింది సమాజంలో. అదే కేంద్రం రాష్ట్రం ఆలోచిస్తూ ఉంది. సో అందుకనే తప్పకుండా మహిళలు బాగుంటే ఆ ఇంట్లో మహాలక్ష్మి తాండవిస్తూ ఉంది. మీరే ఇంటికి పట్టుబొమ్మలో ఇంటికి సౌభాగ్యం వెళ్ళాలంటారు. ఇంట్లో కుటుంబం బాగుండాలంటే మీరు బాగుంటేనే ఆ కుటుంబాన్ని బాగు చూసుకుంటే ముందుకి వెళ్ళగలుగుతుంది. అటువంటి మీకు అదేవిధంగా పిల్లలు స్టూడెంట్స్ వచ్చారు, చాలా బాగా మరి నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. వాళ్ళందరినీ ఆశీర్వదిస్తూ ఎన్నికల ముందు కూడా ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యం మొత్తం కూడా ఓ సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ రోజు ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా, అసెంబ్లీ అభ్యర్థిగా నాకు, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా గౌరవనీయులు శ్రీకృష్ణదేవరాయలు గారికి మీరు మద్దతు ఇచ్చారు. గత 5 సంవత్సరాలు ఆ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ ఏ విధంగా నిర్వీర్యమైపోయింది, ఏ విధంగా అటు గవర్నమెంట్ టీచర్స్ కానీ లేకపోతే ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు కానీ ఏ విధంగా ఇబ్బంది పడ్డారో ఒకసారి మీరు ఆ రోజు సభ దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. మీరు ఎదుర్కొనే సమస్యలు తప్పకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసి విద్యా సంస్థలు బాగా నడవాలి. దాంట్లో చదువుకునే పిల్లలు కూడా పూర్తిగా ఉత్తీర్ణ శాతం పెరగాలి, బాగా చదువుకోవాలి, వాళ్ళ భవిష్యత్తులో మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని చెప్పి కూడా అడుగు మనం అనుకున్నాం.